దేవుని నామములో అందరికీ నా వందనాలు. దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుందాము. మత్తయి సువార్తలోంచి 6వ అధ్యాయము 9వ మాట. కాబట్టి అనే పదం వాడుతూ, కాబట్టి మీరు ఇలా ప్రార్థన చేయండి. పరలోకంలో ఉన్న మా తండ్రి, దేవుని నామము పరిశుద్ధపడాలి, నీ రాజ్యము రావాలి, నీ చిత్తము పరలోకం ఎలాగైతే జరుగుతుందో భూమి మీద కూడా నెరవేరాలి. ఇందుకే పరలోకంలో దేవుని చిత్తం ఎవరు చేస్తున్నారు? పరలోకంలో చిత్తం జరుగుతుంది అన్నాడు కదా. పరలోకంలో దేవుని చిత్తం ఎవరు చేస్తున్నారు? పరలోకంలో ఇప్పుడు ఎవరున్నారు చిత్తం చేయడానికి? ఒకడిని తోలేశాడు పైనుంచి. ఎవడాడు? లూసిఫర్. ఆడు దేవుని చిత్తం చేశాడా? చేయలేదు. చెయ్యని వాడిని పైన చూస్తాడు. మిగతా ఉన్న వాళ్ళు ఎవరు? ఇప్పుడు మిగతా దేవదూతలు. వారందరూ దేవుని చిత్తాన్ని అక్కడ నెరవేరుస్తున్నారు. దేవుడు ఏం చెప్తాడో, ఎలా చెప్తాడో వారందరూ నెరవేరుస్తాడు. భూమి మీద పంపితే వెళ్ళరా అంటే, ఇప్పుడు ఎండలు ఎక్కువ ఉన్నాయి అనరు, వచ్చేస్తారు, చేసేస్తారు. అన్ని చక్కగా. అంటే అసలు ఎక్కడ కూడా ఆ చిత్తం జరగకుండా ఉండేది ఏది ఉండదు. ఆయన ఏమనుకుంటున్నాడో పరలోకం జరిగిపోతుంది. సేమ్ చిత్తము భూమి మీద కూడా నెరవేరిపోవాలని ఆశపడ్డాడు. దేవుని చిత్తము పరలోకంలో ఎలాగైతే అవుతుందో ఈ భూమి మీద కూడా అవ్వాలి అనే విషయం మనం నేర్చుకుంటున్నాం. అసలు దేవుని చిత్తం ఏంటి, ఎలా ఉంటుందని. మొదటి పేతురు పత్రికలోంచి, బైబిల్లో మొదటి పేతురు పత్రిక, ఫస్ట్ పీటర్ చాప్టర్ 2 రెండవ అధ్యాయము 2 డైరెక్ట్గా మనం ఇక్కడికి వచ్చేద్దాం. 14 నుంచి వచ్చేద్దాం. 13 నుంచి. మనుషులు నియమించే ప్రతి కట్టడాలు దేవుడి నిమిత్తమే లోబడండి. నాయకులు లోబడాలి, అన్ని విషయాల్లో లోబడాలి. రైట్. ఇక్కడ ఒక పద్ధతి ఏం చెప్పాడంటే, దేవుని చిత్తం ఏంటి అంటే మూర్ఖుల నోరుని మూయించాలి. ఇది క్రైస్తవులకి ఇవ్వబడిన ఒక పిలుపు. దేవుని చిత్తము ఏంటి అంటే అజ్ఞానంగా మూర్ఖంగా ఉన్నవారిని వారి నోరు మూయించాలి అనే విషయాన్ని మనము నేర్చుకుంటూ వస్తున్న విషయాలు. ఏ పద్ధతిలో మూయించాలి అనే విషయం మనం మౌనంగా ఉండి, మూర్ఖుడు మాట్లాడతాడు, మూర్ఖుడు రెచ్చిపోతాడు, మూర్ఖుడు రకరకాలుగా మాట్లాడతాడు. అయితే మనము అదుపులో ఉండి, మనం మౌనంగా ఉండి వారి నోరుని మూయించాలి. అది కూడా వేసండి, అడుపు వేసి. వారి నోరుని మనం మూయించాలి అనే విషయాన్ని చెప్పుకుంటూ వచ్చారు. కొంచెం ఇంకా ముందుకెళ్ళే ప్రయత్నం చేద్దాం. అదే వచనాల్లో కిందకి వెళ్దాం. దేవుని చిత్తము దేవునికి దేవునికి దాసులు అని లోబడి ఉండమన్నాడు. ఎవరికి? ఇంతకి ఎవరికి లోబడి ఉండమన్నాడు? ఇప్పుడు చూడండి, ఒక పదం చాలా సింపుల్గా వాడతారు. దేవుని దాసులు. మన మధ్యన దేవుని దాసులు. ఈ పదాలు వాడితే నాకు భయం వచ్చేస్తుంది చాలా. ఎక్కడికైనా వెళ్ళినప్పుడు, ఏ ప్రాంతానికి వెళ్ళినప్పుడు దేవుని దాసుడు అనే పదం ఉంటే చెమట పట్టేస్తుంది నాకు. అర్హత లేదు నాకు ఆ విషయంలో.
దేవుని దాసుడు అనే పదం చాలా విలువ, బరువైనది. అది సింపుల్గా వాడేస్తారు, దేవుని దాసులు. ఇప్పుడు దేవునికి దాసత్వం అంటే ఏంటి మీకు మాట్లాడితే తెలుస్తుంది. అసలు ఆ బిరుదు, దాసుడు అనే బిరుదు నన్ను నేను చూసుకుంటే నాకు లేదనిపిస్తుంది. అందుకే నాకు భయం, నాకు ఆ లక్షణం లేదని భయం. దేవునికి దాసులు అని లోబడి ఉండండి. ఎవరిని? అందరినీ సన్మానించండి. సహోదరుల్ని ప్రేమించండి. చాలు. ఇక్కడ చూడండి, మనము దేవునికి దాసులమి అని మాట్లాడుతూ అందరినీ, ఇంగ్లీష్ బైబిల్లో రాశారంటే భయపడమంటాడు, అందరికీ భయపడమంటాడు. ఏంటి ఆ భయం అంటే గౌరవంతో కూడిన భయం. ఇది మర్యాదే, సమానం, మళ్ళీ ఇదే వస్తుంది. ఇప్పుడు దేవునికి దాసులమి అనే పదాన్ని గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నేను దేవుని చిత్తం పైన మాట్లాడినప్పుడు మూర్ఖులకి నోరు ముయించాలి అంటే మనం నోరు మూసుకుని వారిని నోరు ముయించాలని చెప్పాడు. అదే విషయాన్ని మాట్లాడుతూ లోబడే విషయంలో ఎలా లోబడాలంట, దేవునికి దాసులు అన్నట్టుగా లోబడాలి అంటున్నాడు. లోబడే విషయంలో, పై విషయాల్లో మాట్లాడుతూ లోబడదాం విషయం, వాళ్ళని మోయించాలన్న విషయం మాట్లాడుతూ లోబడ్డాలో ఒక కేటగిరీ ఇచ్చాడు, ఒక ట్యాగ్ లైన్ ఇచ్చాడు. ఏంటి ట్యాగ్ లైన్ అంటే, నువ్వు దేవునికి దాసుడులాగా, దేవునికి దాసుడులాగా. ఏంట పదం వాడతాడు? 18 కొంచెం దాసుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. పనివారులారా, మంచివారు, సాత్వికులైన వారికి మాత్రమే కాక ముష్కరులైన నీ యజమానులకు పూర్ణ భయంతో లోబడండి. చాలు. ఇక్కడ మాట్లాడిన సంఘటనలు ఏంటంటే నేను మరలా క్లుప్తంగా మీ వైపు చెప్తాను. చూడండి, యేసు ప్రభు చెప్తున్న విషయాలు, లోబడే విషయంలో ఎలా లోబడాలంటే దేవునికి దాసులుగా లోబడాలంటున్నాడు. మూర్ఖులకైనా, యజమానులకైనా, ముష్కరులైన యజమానులకైనా ఎలా లోబడాలి అంటే దాసుడు, పనివాడు. ఈ పదాలని గుర్తుపెట్టుకోండి. ఈ పనివాడు అనే పదంకి ఇంగ్లీష్ బైబిల్లో బానిస అని రాయబడుతుంది. బానిస, ఇది కొంచెం విలువైన, బరువైన మాట. పనోడు అంటే బానిస. ఇక్కడ బానిసగా ఉండడం అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఇదే పద్ధతిలో, ఇదే పదాల్లో దాసుడు అనే పదం కూడా వాడాడు. దాసుడు, బానిస, పనోడు, సేవకుడు, పని చేసేవాడు. ఈ పదాలన్నీ పర్యాయ పదాల కింద వస్తాయి. ఒక దాసుడికి, ఒక పనోడికి, ఒక బానిసకి ఇవన్నీ పర్యాయ పదాలుగానే వస్తాయి. మనం వాడుకలో ఉన్న ఈ మాటను తీసుకుందాం. పనివాడు, దేవుని పనివాడు. కొంచెం సింపుల్గా చేద్దాం. సేవకుడు, సేవకుడు. ఇప్పుడు సేవకుడు అనే పదం ఎవరికంటారు సాధారణంగా? మిమ్మల్ని ఎందుకు అనరు? ఎందుకనరు? ఇప్పుడు దేవుని సేవకులారా అని పిలిచాడు, దేవుని దాసులారా అని పిలిచాడు, దేవుని పనివారులారా అని పిలిచాడు. ఇది ఎవరిని పిలిచినట్టు? నన్ను పిలిచినట్ట, అందరిని పిలిచినట్ట? ఇప్పుడు అందరూ ఎవరు ఇంతకీ? దేవుని పనివారమే. ప్రతి ఒక్కరు కూడా దేవుని పనివారమే. ప్రతి ఒక్కరు కూడా దేవుని దాసులమే. ప్రతి ఒక్కరు కూడా దేవునికి పనివారమే, బానిసలమే. అలా లోబడాలి అంటున్నాడు. ఇక్కడ లోబడే విషయాల్లో కొన్ని వచనాలు నేను కొంచెం స్పీడ్గా తీసేస్తాను, చదవకపోయినా పర్లే. అక్కడ ఉన్న సంఘటన అయితే మీతో మాట్లాడేస్తాను నేను. రైట్. ఇక్కడ యేసు ప్రభు వారు చిత్తం ఏంటి అంటే ప్రతి ఒక్కళ్ళ జీవితం పట్ల దేవునికి పనివారిలాగా ఉండాలని. ఇంకొక పదం తీసేస్తాను దాంట్లో. దేవుని చిత్తము ఏంటంటే మనం పనోళ్ళలాగా ఉండాలన్నాను. ఏంటది? పనోళ్ళలా ఉండాలండి. దేవుడు అనే పదం తెస్తాను. మనం ఎలా ఉండాలి? ఇప్పుడు పనివారిలాగా ఉండాలి, బానిసలాగా ఉండాలి. ఇది దేవుని చిత్తం. ఏ తండ్రి అయినా కోరుకుంటాడండి? నా కొడుకు పెద్దోడికి పెద్ద పనుడు అవ్వాలి అవును కోరుకుంటాడా? 10 ఇంట్లో పని చేయాలాడు, 10 ఇంట్లో గిన్నెలు కడగాలి, 10 ఇంట్లో బట్టలు ఉతకాలి, ఎవరిని కోరుకుంటాడా? యేసుప్రభు కోరుకుంటున్నాడు. మరి చూసుకోండి. పనోళ్ళారా అన్నాడు. పిల్ల రాజులు ఇవేమనలే. పనోళ్ళారా, పనివారులారా, దాసులారా,
దేవునికి దాసులారా అనే విషయాన్ని చెప్పుకుంటూ వచ్చాడు. కొన్ని విషయాలు ప్రభు గురించి ఇప్పుడు తెలుసుకుందాం. యేసు ప్రభు గురించి బైబిల్లో జరిగిన సంఘటనలు, యేసు ప్రభు విషయంలో జరిగిన సంఘటనలు బైబిల్ ఏం చెప్తుందో అనే విషయాన్ని కొంచెం చూసి వద్దాం. మత్తయి సువార్త 3వ అధ్యాయంకి వద్దాం ఒక్కసారి. మత్తయి సువార్త 3వ అధ్యాయం 17వ మాట. మత్తయి సువార్త 3వ అధ్యాయము 17వ మాట. ఇక్కడ తీయపోయిన పర్లేదు, నేను చెప్పేస్తాను. యేసు ప్రభు వారు ఇక్కడ బాప్తిజం తీసుకుంటున్నప్పుడు జరిగిన సంఘటన ఇక్కడ ఏంటి ఆ సంఘటన అంటే, యేసు ప్రభు వారు బాప్తిజం తీసుకుని నేలలోంచి ఇలా పైకి లాగ్గానే ఎప్పుడు జరిగిన ఒక సంఘటన ఏంటంటే, పరలోకం తెరవబడింది, ఆకాశం తెరవబడింది. ఆకాశం తెరవబడి దాంట్లోంచి ఒక స్వరం, ఒక మాట, ఈ నా ప్రియకుమారుడు. డైరెక్ట్గా దేవుడు మాట్లాడుతున్న అంశం. ఈ నా ప్రియకుమారుడు, నేను ఈయనందు బహుగా ఆనందిస్తున్నాను వచ్చింది. ఇది దేవుడు డైరెక్ట్గా మాట్లాడిన మాట ఒక వ్యక్తి గురించి. వీని పట్ల నేను ఆనందంగా ఉన్నాననే పదం ఇంకెవరి దగ్గర మాట్లాడలేదు. ఒక వ్యక్తిని చూపించి ఈయన పట్ల నేను ఆనందంగా ఉన్నానని దేవుడు డైరెక్ట్గా మాట్లాడిన దాఖలాలు ఎక్కడ లేవు. ఇప్పుడు ప్రపంచమంతలో యేసు ప్రభు గురించి ఇవ్వబడిన ఆ దేవుని సాక్ష్యము ఇంకెక్కడ ఇవ్వబడలేదు. ఇప్పుడు దేవుడు ఆ విషయంలో గొప్పడు కదా, ఎవరికీ లేని సాక్ష్యము డైరెక్ట్గా పరలోకం ఓపెన్ అయిపోయి అక్కడి నుంచి ఒక గంభీరమైన స్వరము, ఈయనందు నేను ఆనందిస్తున్నాను, నా ప్రియకుమారుడు అని డైరెక్ట్ స్టేట్మెంట్ యేసు ప్రభు గురించి ఇచ్చాడు. ఎంత స్టేట్మెంట్ ఇచ్చినా ఈయన గొప్పడు కదా, గొప్పడు. ఇప్పుడు కొన్ని విషయాలు జరిగిన సంఘటనలు చెప్పుకొచ్చేస్తాను స్పీడ్గా, మీరు తీయక్కర్లేదు, చెప్పేస్తాను, రిఫరెన్స్ చెప్తాను. యోహాను సువార్త 2వ అధ్యాయం 1-11 వచనాల్లో జరిగిన సంఘటన. తీయద్దు నా వైపు చూడండి. జరిగిన సంఘటన ఏంటంటే, యేసు ప్రభు దగ్గర ఉన్న శిష్యుల్ని ఒక వివాహానికి పిలుస్తారు. బాబు యేసు ప్రభు మీరు రండి, మీతో పాటు ఉన్న శిష్యులు కూడా రండి అని చెప్పి వివాహానికి పిలుస్తారు. వివాహం జరుగుతూ ఉండగా, పెళ్లి జరుగుతూ ఉండగా సడన్గా అక్కడ ఉన్న ద్రాక్షారసం అయిపోద్ది, గ్రేప్ జ్యూస్ అయిపోతే పెళ్ళిలో ఏదైనా కొరత వస్తే గొడవలు అయిపోతాయి, ఖచ్చితమైన గొడవలు అయిపోతాయి. ఈ పెళ్ళిలో అయిపోయిన ఆ ద్రాక్షారసం గురించి వాళ్ళ అమ్మ విని, యేసు ప్రభు వారి అమ్మ విని, ఒరే అయ్యా చూడు అక్కడ ఏదో అయిపోయిందంటే, చూడు నువ్వేదో చేస్తావు కదా, నీ దగ్గర ఏదో ఉంటాయి కదా, చెయ్యి అన్నాడు. అమ్మ నన్ను ఎందుకమ్మ నువ్వు కదుపుతావు, నీ పన్ను చూసుకో అన్నాడు. వాళ్ళ అమ్మగారు నీటికి వెళ్ళిపోయారు. అరే ఆయన ఏం చెప్తాడు చేసేయండి అని చెప్పి వెళ్ళిపోయాడు. ఈయన ఏం చేశాడంటే, మొత్తం అంతా ఎక్కడైతే ఖాళీ అయిపోయి దాంట్లో అంతా నీరు నింపేయండి అన్నాడు, వాటర్ నింపేయండి అన్నాడు. అంతే, నింపేశారు శిష్యులందరూ. నీరు కళ్ళు ఎదురుగుండా నీరునే నింపాడు. నింపిన ఆ గ్లాస్లో పోసేస్తే ఒక్కొక్కటి తాగి, ఒరే ఇదేట్రా ముందు తాగిన మీద ఇప్పుడు ఇంకా సూపర్గా ఉంది, ఎంత అద్భుతంగా ఉంది ఏంట్రా, ఇంత బాగుంది ఏంట్రా ఎవడైనా అని చెప్తూ ఆ విషయం గురించి మాట్లాడుకుంటున్న జనం అంతా. పెళ్లి గురించి మాట్లాడలే. పెళ్లి కొడుకు ఎవర్రా, ఎక్కడరా, ఏం చేస్తున్నాడు రా, ఎంత ఆస్తురా, ఇవి మాట్లాడలే. పెళ్ళిలో వచ్చిన తర్వాత ఆ ద్రాక్షారసం యేసు ప్రభు చేశాడు, నీరునే ఇచ్చాడు, వాటర్నే ఇచ్చాడు. కానీ తాగినోడికి ఎలా కనిపిస్తుంది అంటే ద్రాక్షారసంలో కనిపిస్తుంది. అది బైబిల్ మొత్తంలో మొట్టమొదటిగా చేసిన ఒక అద్భుతం. అప్పటి వరకు అలాంటి అద్భుతం ఎక్కడ కూడా ఏ ప్రాంతంలో కూడా జరగలే. నీటిని ద్రాక్షారసంగా మార్చిన ఒక అద్భుతం. మళ్ళీ చెప్తున్నాను, యేసు ప్రభు బాప్తిజం తీసుకుని పైకి లేవగానే ఒక స్వరం, తండ్రి యొక్క స్వరం వినపడాడు. ఆ స్వరం యేసు ప్రభు గురించి మాట్లాడుతుంది. ఈయన గొప్పోడు, వివాహంలోకి వెళ్ళాడు, ఆ వివాహంలో ఒక కొరత ఉంటే ఆ కొరతని బాగు చేశాడు. రెండో విషయం, రంగుంట సంఘటన వస్తాను. మత్తయి సువార్త 14వ అధ్యాయంలో జరిగిన సంఘటనలు. ఇది తీయకలేదమ్మా, నేను చెప్పేస్తాను, అవన్నీ చదవడానికి టైం ఉండదు, నేను చెప్పేస్తాను. జరిగిన సంఘటనలు మాత్రం ఒకసారి మళ్ళీ నేను గుర్చేస్తాను. యేసు ప్రభు శిష్యులు అందరూ కూర్చుని వాక్యం చెప్తూ ఉంటారు, వింటూ ఉంటారు. యేసు ప్రభు మాట్లాడుతూ ఉండగా మొత్తానికి సాయంత్రం అయిపోతుంది, చీకటి అయిపోతుంది. అలా జనం కాదలకుండా అలా కూర్చుని ఇంకా చెప్పండి. అసలు టైం చూడట్లేదు, ఎక్కడ కూర్చొని తెలియదు, ఎక్కడికి వెళ్ళాలో తెలియట్లేదు, ఏమీ ఆలోచించలేదు. యేసు ప్రభు మాట్లాడుతూ ఉంటే అందరూ లీనమైపోయి వినేస్తున్నారు. సడన్గా చూసినప్పుడు చీకటి అయిపోతుంది, సాయంత్రం అయిపోతుంది. ఒకడు వచ్చి అన్నాడు, బాబు చీకటి అయిపోతుంది, వీళ్ళు ఇప్పుడు పంపేమంటే ఆకలితో పడిపోతారు, అంత దూరం వెళ్ళలేరు, చాలా దూరం వచ్చేసారు. ఈ టైంలో ఇక్కడెక్కడ కూడా షాపులు లేవు, బడ్డీ కొట్టుంటే పోనీ ఏదో జంతువులో పొగడిలో తీసుకుందాం, ఇక్కడ ఏమీ లేవు అని యేసు ప్రభుతో అంటుంటే, వీళ్ళని ఎక్కడికి పంపొద్దు, మీ దగ్గర ఏముందో తెండి అన్నాడు. చాప ముక్కలు, రొట్టె ముక్కలు రెండు ఇలా 3 తెచ్చారు. తెచ్చిన తర్వాత ఆ 2 చేపలు, ఆ 3 రొట్టెలు పట్టుకుని ఆకాశం వైపు ఎత్తి, ప్రభువా ఈ 2 నా దగ్గర ఉన్నాయి, ఈ 2 ఉన్నాయి,
ఇక్కడ చూస్తే 5,000 మంది ఉన్నారు. 2, 3 ఇక్కడ 5 నాకు కష్టం అయిపోద్ది, దీన్ని ఎలా చేస్తావు ఏం చేస్తావు తెలీదు, నువ్వు దీవించన్నాడు. 5,000 మందికి సరిపడా ఆహారం పెట్టాడు అక్కడ. 2, 2, 3, 3 ఈ 2, 3ని 5,000 మందికి పంచాడు, అక్కడ పెట్టాడు. అప్పుడు వరకు జనం ఇది ఎలా సాధ్యము, ఈయన ఎవర్రా బాబు, ఈ 2 చేపలతో 3 రొట్టెలతో ఎంత అద్భుతం ఎలా చేయగలిగాడు, ఎంతమందికి ఎలా పెట్టగలిగాడు అని చాలా ఆశ్చర్యపడుతున్న ఆ సంఘటనలు యేసు ప్రభు రోజు రోజుకి జనాల్లో ఎత్తుదుతున్నాడు. ఇలాంటి పనులు చేసి 5,000 మందికి ఉన్న పలంగా చేసి పెట్టిన ఒక పరిచర్య అది. కొన్నిసార్లు మన ఇంట్లో ఫంక్షన్ అయినప్పుడు ఏదో ఒకటి కొరత వస్తుంది చూడండి. లెక్క ఎంతమంది వస్తారో అని లెక్క వేసుకుంటాం, ఇంతమంది వస్తారు ఇంతమంది వస్తారు, కానీ ఆఖరికి వచ్చినప్పుడు చూడండి, సాంబార్ అయిపోయింది ఇంక లేదండి, పెరుగు అయిపోయింది ఇంక లేదండి, మన దగ్గర ఎంత చూడండి ఎప్పుడు కొరత, ఎప్పుడు కొరత చూడండి. ఆఖరికి వస్తే ఆఖరోడికి ఏదో మిగులు తగులే. యేసు ప్రభు దగ్గర అలా చేయలరా, అలా అవ్వలే. యేసు ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత ఆ 2, 3 తీసుకుని 5,000 మందికి సడన్గా పెట్టాడండి. అందరూ తృప్తిగా తిన్నారు. మళ్ళీ వాక్యం మొదలు. ఇది ఒక సంఘటన, జరిగిన సంఘటన, రైట్. 3వ విషయంకి వస్తున్నాను. మార్క్స్ వార్త 8వ అధ్యాయంలో జరిగిన ఒక సంఘటన. చాలామంది ఒక గుడ్డోడిని తీసుకొచ్చాడు యేసు ప్రభు దగ్గరికి. గుడ్డోడిని తీసుకొచ్చి, బాబు నువ్వేదో చేస్తావంట కదా, నువ్వేదో బాగు చేస్తావంట కదా, నువ్వేదో ఇస్తావంట కదా, దా వీడు గుడ్డోడు ఎప్పటి నుంచో పుట్టుగుడ్డోడు, కళ్ళు కనపడవు, వీడికి వెళ్ళి కొంచెం కళ్ళు ఇవ్వా అని అడిగారు. అనగానే యేసు ప్రభు చేసి కళ్ళు ఇచ్చే లోపల ఆడు పైకి చూసి, ఏంటి కనిపిస్తుందిరా నీకు అంటే, చెట్టుల్లా కనిపిస్తున్నాయి, ఆ చెట్లు నడుస్తాడు కనిపిస్తున్నాయి అని ఏదో మాట్లాడుతున్నాడు. మళ్ళీ చేసాడు, మళ్ళీ చేశాడు. ఈ లోపల అన్నీ కనిపిస్తున్నాయి నాకని గెంతులు వేసుకుంటా ఉన్నాడు. ఎవరికి చెప్పక అని చెప్పి ఒక అద్భుతం చేశాడు అందరి ముందు. పుట్టుగుడ్డోడికి కళ్ళు లేనోడికి చూపివ్వడం అది ఆషామాషి విషయం కాదు. హాస్పిటల్కి వెళ్ళి ఆడుకొని తీసి ఈడి గుడ్డు పెట్టి ఇక్కడ పెట్టి ట్రీట్మెంట్ కాదు. అలా అంటే వచ్చేయాలంటే వచ్చింది అంతే. గుడ్డోడు చూడడం ప్రారంభించాడు యేసు ప్రభువుకి రాగానే. ఇంత అద్భుతం చేసినోడు ఎత్తి ఎదగడా జనాల్లో, ఎత్తి ఎదగడా. ఇప్పుడు ఫేమస్ డాక్టర్ ఉన్నాడు అనుకుందాం, ఫేమస్ డాక్టర్, బాగా పేరున్న డాక్టర్, మనుషులకు అందుబాటులో ఉంటాడా? అపాయింట్మెంట్లు దొరుకుతాయా? 2 నెలల వరకు లేవండి అంటారు చూడండి. డాక్టర్ కనుక ఫేమస్ అయిపోయాడనే విషయం తెలిస్తే 2 నెలల వరకు అపాయింట్మెంట్ లేవంటారు. అంత బిజీ అయిపోతాడు డాక్టర్. ఇప్పుడు ఇక్కడున్న యేసు ప్రభు ఏం చేశాడంటే, ఏ మందులు వాడలే, ఏ కత్తులు వాడలే, డైరెక్ట్గా వచ్చేయాలని వచ్చాడు అంతే. ఇప్పుడు పుట్టుగుడ్డోడికి ఆ గుడ్డు కళ్ళు లేనివాడికి ఆ ఇచ్చాడు. ఇంకా ఎత్తెదిగాడు. 4వ విషయంకి వస్తున్నాను. యోహాను సువార్త 11వ అధ్యాయంలో జరిగిన ఒక సంఘటన, లాజరు సంఘటన. మనందరికీ తెలిసిందే లాజరు సంఘటన. యేసు ప్రభుకి పిలుపు అందింది, లాజర్కి బాగాలేదు, మీరు తొందరగా వస్తే ఆయన్ని బాగు చేసేద్దరు కానీ అని. యేసు ప్రభు వెయిట్ చేశాడు. ఎప్పుడో వెయిట్ చేశాడంటే అటు చచ్చిపోవాలని, చచ్చిపోయే వరకు వెయిట్ చేశాడు. ఈ లోపల వార్త ఉంది, బాబు నువ్వు లేట్ చేసావు కాబట్టి లాజరు అయిపోయాడు, సీన్ అయిపోయింది, ఇంకా కప్పెట్టేశారు, ఇంకేం లేదు, వెళ్ళి వాళ్ళని పలకరించి వచ్చాయి అని చెప్పాడు. చచ్చిపోయిన తర్వాత బయలుదేరి వెళ్ళాడు. 3 రోజుల ప్రయాణం, 3 రోజులు అయ్యింది. చచ్చిపోయిన తర్వాత సమాధిలో పెట్టిన తర్వాత 3 రోజుల తర్వాత వాళ్ళ ఇంట్లో వచ్చి, ఇప్పుడు వచ్చావా అన్నారు. ముందెప్పుడో కబురు పెట్టాము, ఇప్పుడు వచ్చావా, మేము ఎలాగ ఎడుతున్నాం చూడడానికి వచ్చావా అని ఆ 7 పుట్టు మాటలు మాట్లాడుతున్నారు. వాళ్ళందరినీ నోరు ముయించడానికి వచ్చి డైరెక్ట్గా లాజర్ని పిలుస్తున్నాడు. ఎక్కడ ఉండి, సమాధిలో ఉన్న చచ్చిపోయిన 3 రోజులు అయిపోయిన ఆ శవాన్ని పిలుస్తున్నాడు. లాజరు బయటికి రాని, తీయండిరా, ఆ రాయి తీయండిరా అంటుంటే, కంపు కొట్టద్దు ప్రభువా, కంపు వచ్చేస్తుంది, వద్దొద్దు అన్నారు. తీయండి అంటే తీసాడు. లాజరు బయటికి రా అంటే ఆ కట్టులతో పాటు లెగ్స్ తిక్కులు వచ్చేస్తున్నాడు నడుచుకుంటాను. ఎవరిని ఉంటారా జనం? 3 రోజులు కప్పెట్టినోడు, 3 రోజులు సమాధిలో ఉన్నవాడు, యేసు ప్రభు వచ్చి లే అనగానే ఆ శవం లెగ్స్ వస్తూ ఉంటే ఎవడైనా ఉంటాడా? జనం ఉండడు. కాగా ఎక్కువ ఎవరి గురించి భయపడతారు తెలుసా? యేసు ప్రభుని చూసి భయపడతారు. ఈడెవడరా బాబు శవాన్ని లేపేస్తున్నాడని భయము శవాన్ని చూసి కాదు, యేసుని చూసి వస్తుంది. ఎందుకంటే ఈడెవడో ఉన్నాడు శవాన్ని లేపేస్తున్నాడు అంటే ఈడు ఇంకెంత పెద్ద ఒక శవాన్ని
ప్రాణం తిరిగి లేపడం అనే ఒక అద్భుతమైన సంఘటన బైబిల్లో ఇక్కడ జరిగింది. రైట్? అసలు ఇంకెక్కడ ఏ ప్రాంతంలో కూడా చేతులు దాటిపోతే ప్రాణం కొంచెం ఉంటుంది, పల్సు తగ్గిపోతుందండి, బ్రతకడం కష్టం అని చెప్తారు డాక్టర్లు గారు. కొంచెం ప్రాణం ఉండగానే చిన్న నరం కొట్టుకుంటూ ఉండగానే పల్స్ డౌన్ అయిపోతుంది, ఇంక బ్రతకడం కష్టం అని. కానీ ఇక్కడ యేసు ప్రభు చేసిన పని ఏంటంటే చచ్చిపోయిన వాడిని తిరిగి లేపాడు. ఇది జనాల్లో ఇంకా ఎక్కువ ఎత్తెదిగిపోతాడు, ఆయన చాలా ఎత్తెదిగిపోతాడు. 5వ విషయంకి వస్తున్నాను. మత్తయి సువార్త 14:22 నుంచి కొన్ని విషయాలు ఉంటాయి. ఏంటంటే యేసు ప్రభు శిష్యులను పంపేస్తాడు. పంపించిన తర్వాత శిష్యులు పడవేసుకుని వెళ్ళిపోతూ ఉంటారు. పడవేసుకుని వెళ్తూ ఉంటే అలా కూర్చుని, ఒరే యేసు ప్రభు ఎంత మాటలు చెప్పాడురా, ఎన్ని మంచి మాటలు చెప్పాడురా, భలే చెప్పాడురా, కానీ ఆయన గొప్పడురా అని మాట్లాడుకుంటూ ఉంటే మాటల్లో ఆ సముద్రం వైపు, ఆ అలల వైపు చూసి ఒరే ఇది రోడ్డు మీద వెళ్తుందా బోటు, నీళ్ళ మీద వెళ్తుందా అని డౌట్ వచ్చింది వాళ్ళకి. ఇగో నీళ్ళు ఉన్నాయి కదా కింద, నీళ్ళే అన్నాడు. మరి ఆయన ఎవర్రా నీటి మీద నడుచుకుంటూ వచ్చేస్తున్నాడు అని అడిగారు. డౌట్ చూశారు. ఎక్కడ అదో చూడండి నీటి మీద ఎవరో నడుచుకుంటూ వచ్చేస్తున్నారా అని. ఉన్న వాళ్ళందరూ కంగారు పడిపోతుంది, దెయ్యం అంటున్నారు. కంగారు వచ్చేస్తున్నారు. వచ్చేసి ఒరే దెయ్యంలో ఉందిరా భయం. యేసు ప్రభు నీటి మీద నడుచుకుంటూ వస్తున్నాడు, రోడ్డు మీద నడుస్తున్నట్టే. ఇప్పుడు దేవుడికి రోడ్డు అయినా ఒకటే. మన రోడ్డు మీద వెళ్తేనే దేనో దాన్ని తన్ను పడిపోతాం, బొట్టలు నీళ్ళు చిదిగిపోయి రక్తం కారిపోయి గోరు ఇడిపోయింది అంటాం, మనము సరిగ్గా నడలేం. అలాంటిది యేసు ప్రభు డైరెక్ట్గా వాటర్ మీద, నీటి మీద నడుచుకుంటూ వచ్చి శిష్యుల దగ్గరికి వచ్చాడు. ఏం సునాయాసంగా, అసలు అప్పటి వరకు ఇలాంటివి ఏమీ ఎవ్వరు చూడండి. ఒకసారి యేసు ప్రభు రేంజ్ ఊహించుకోండి. తండ్రి మాట్లాడిన దగ్గర నుంచి, ఈయన చేస్తున్న పనుల దగ్గర నుంచి అసలు ఎంత ఎత్తుకుంటాడు. అలాంటి పనులు చేసినాడు. ఇంకొంచెం ముందుకు వస్తాను, 6వ విషయంకి వస్తాను. 6వ విషయం మార్క్స్ వార్త 4వ అధ్యాయంలో జరిగిన సంఘటన ఏంటంటే యేసు ప్రభుతో పాటు శిష్యులు కూడా ఉన్నారు. ఆయన ఆ దోణిలో ఇలా తలవాల్చుకుని అలాగ వెళ్తూ ఉంటే భయంకరమైన అలలు ఎత్తి పడేస్తుంది పడవని, బోట్ని విపరీతంగా. వీళ్ళకి కంగారు పడిపోయి శిష్యులందరూ యేసు ప్రభుని లేపి, మా గురించి నువ్వు పట్టించుకోవా, ఆలోచించవా, అసలు మీరు ఇక్కడ చచ్చిపోతా ఉంటే నువ్వు పడుకుంటావా అని చెప్పి ఈయన గసిరేస్తున్నారు. ఎందుకులా భయపడతారు దీన్ని చూసి అని చెప్పి, ఏ నీరు ఏ గాలికి ఎత్తుగా లెగిసి అలలు లెగిస్తున్నాయో ఆ నీరు గాలిని ఒక్క మాటలో ఉరుకో అన్నాడు. అది అలా అలిగిపోయేది. యేసు ప్రభు నోరిప్పి మాట్లాడితే నీరు గాలి రెండు మాట విన్నాయి. ఒక్కసారి నిర్మలం అయిపోయింది అంత పరిస్థితి అంతా. ఇంత గొప్పోడు, దేవుని చేత పిలబడిన ఇంత గొప్పోడు, ఇన్ని అద్భుతాలు చేస్తున్న వాడు, ఇంత జనాల్లో పేరు సంపాదించిన వాడు. ఇంకా కొంచెం ఆఖరి మాట్లాడతాను. 7వ విషయం లూకాసు వార్త 4వ అధ్యాయంలో జరిగిన సంఘటన. ఈయన యేసు ప్రభు వారు మాట్లాడుతుండగా, తీయండి ఇది లూకాసు వార్త 4వ అధ్యాయం. లూకాసు వార్త 4వ అధ్యాయము 32వ మాట చూడండి. లూకాసు వార్త 4వ అధ్యాయం 31, 32 చూడండి ఒకసారి. ఆయన వాక్యము ఆయన చెప్తున్నప్పుడు ఒక అధికారంతో కూడింది అయ్యింది. గనుక వారు ఆయన బోధకి ఆశ్చర్యపడ్డారు. ఆగండి, ఇప్పుడు నాకు చూడండి. యేసు ప్రభు చేసిన పనులన్నిటినీ ప్రజలందరూ చూశారు. చూసి ఈయనేంట్రా బాబు ఇలా చేస్తున్నాడు, ఈయనేంట్రా బాబు ఇలా ఉన్నాడు, శవాన్ని లేపేస్తున్నాడు, కళ్ళు ఇచ్చేస్తున్నాడు, నీటి మీద నడుచుకుంటూ వస్తున్నాడు, నీరుకి ఒక వార్నింగ్ ఇస్తే ఆ నీరు అణిగిపోయింది, గాలికి వార్నింగ్ ఇస్తే గాలి అణిగిపోయింది, ఈయన ఎవర్రా బాబు అనుకుంటున్న టైంలో కూడాను యేసు ప్రభు బోధ చేస్తే అంట ఆ బోధ విని ఆశ్చర్యపడ్డారంట ప్రజలు. ఇప్పుడు చూడండి, అన్ని గుణాలు కలిగిన ఒక వ్యక్తి, దైవత్వం కలిగిన ఒక మనిషి ఈ భూమి మీద ఎంత ఎత్తుకుంటాడు, ఆ పనులు బట్టి ఎంత ఉన్నతంగా ఇల్లు ఉంటాడు ఆయన. ఆయన స్థానము, ఆయనకున్న ఆ ఊర్లో ఆ జరిగిన సంఘటనలో ఎంత గొప్పడో ఊహించండి. ఇన్ని పనులు చేసినాడు, ఎంత గొప్పడో ఆలోచండి. ప్రజల దృష్టిలో ఎలాగుంటాడు? ఒరేయ్ ఈయన ఎవరు అనుకుంటున్నారా, శవాన్ని లేపేస్తాడు రైనా, శవం చచ్చిపోయి ఉంటే 3 రోజులు ఉండి కంపు కొడతా ఉంటే ఆ శవాన్ని కూడా లేపగలిగే దమ్మున్నాడు రా యేసు ప్రభు. రా గుడ్డోడికి కళ్ళు లేవురు, అసలు కళ్ళు ఇచ్చాడు రైనా.
నీటి మీద నడుచుకుని వచ్చే దేవుడు రైనా అని అంత గొప్ప దేవుడు. ఇప్పుడు ఆలోచిద్దాం. ఒక్క వ్యక్తి ఒక్క అద్భుతం, పాస్టర్ అవనివ్వండి, బాబా అవనివ్వండి, ముస్లింలో ఉన్న ఆ ముల్లా అవనివ్వండి, ఈ ముగ్గురులో ఎవరైనా ఒక వ్యక్తి ఒక్క అద్భుతం చేయగానే, ఒక్క అద్భుతం చేస్తాడు అనుకుందాం, ప్రజలు ఏం చేస్తారని, మనుషులు ఏం చేస్తారు? మహిమలు కలిగిన వ్యక్తి కదా. ఇప్పుడు ఆ మహిమ కలిగిన వ్యక్తి కాల్ కింద ఎడతాడా? నడుస్తుంటే పూలు చల్లుతారు. ఇప్పుడు మీరు చూడండి, గమనించండి, ఈ పాస్టర్లన్నీ చేస్తున్నారు దిక్మల పనులన్నీ. పాస్టర్ నడుచుకుంటూ వస్తే పువ్వులు చల్లుతున్నారు కొందరు ఆడవాళ్ళు నిలబడి. పాస్టర్ గారు శవం మీద వేస్తున్నారు. శవమే, ఆయనకి ఇంకేం లేదు, సత్తాడు, ఇంక డౌట్ లేదు ఆ విషయంలో. ఈ పువ్వులు జల్లుతూ వారిని ఆరాధిస్తూ, ఇప్పుడు యేసుప్రభు రేంజ్ ఆలోచించుకోండి. యేసుప్రభు ఇంకెంత అసలు ఇప్పుడు చేస్తున్న ఈ జనం యేసుప్రభుతో ఎక్కడైనా రాగలుగుతారా? పోల్చగలమా? యేసుప్రభు రేంజ్ అంత ఇప్పుడు అంత రేంజ్ ఉన్న ఆ యేసుప్రభు ఇప్పుడు యోహాను సువార్తకి అందరు తీద్దాం. అంత గొప్పగా ఉన్న ఆ యేసు యోహాను సువార్త 13వ అధ్యాయంకి వద్దాం. యోహాను సువార్త 13వ అధ్యాయంకి వద్దాం. మొదటి వచనం నుంచి ఒకసారి చూద్దాం. యేసు ప్రభు ఈ లోకం నుండి తండ్రి దగ్గరికి వెళ్ళడానికి ఆ గడియ వచ్చేసిందనే విషయాన్ని తెలుసుకుని వారిని అంతం వరకు ప్రేమించి యేసు ప్రభు తిరిగి వెళ్ళిపోతున్న టైంలో యేసు ప్రభు ఒక పని చేస్తున్నాడు. యేసు ప్రభు ఈ భూమిని విడిచి వెళ్ళే టైం వచ్చిందనే విషయాన్ని తెలుసుకుని ఆఖరిగా చేసిన పని ఏంటంటే 2వ వచనం చూసింది డైరెక్ట్గా. వారు భోజనం చేయకుండా ఆయన అప్పచెప్పాలని రైట్. చూడండి ఇక్కడ నేను చెప్తాను, వినండి. యేసు ప్రభు ఈ భూమిని విడిచి వెళ్ళే టైము దగ్గర పడిపోతున్న టైంలో శిష్యులందరినీ కూర్చోపెట్టి, రండ్రా భోజన బల్ల మీదకి రండి, నేను ఆఖరి విషయాలు చేయాలి, ఆఖరి మాటలు మాట్లాడాలి అనే విషయాన్ని చెప్తూ ఎవరైతే అప్పచెప్పుతున్నారో వారు కూడా అక్కడే ఉన్నాడు. యేసు ప్రభుని ఎవరైతే అమ్మేయబోతున్నాడో ఆడు కూడా అక్కడే ఉన్నాడు, 12 మందిలో ఒకడు. రైట్. నేను మళ్ళీ చెప్తున్నాను, యేసు ప్రభు బాప్తిజం తీసుకున్న తర్వాత మాట్లాడిన స్వరం దేవుడిది. ఆయన చేసిన అద్భుతాలన్నీ ఒక రేంజ్. ఇక్కడికి వచ్చినప్పటికీ శిష్యులందరినీ పిలిచి కూర్చోబెట్టి ఒక్క క్రియ చేస్తున్నాడు. 5వ వచనం చూడండి. యేసు ప్రభువులు అంటాడు ఒక క్రియ చేస్తున్నాడు. అంతటా ఎవరు పోసారు పళ్ళెంలో నీళ్ళు? ఎవరు పోసారు? గమనించండి జాగ్రత్తగా. యేసు ప్రభు అందరినీ కూర్చోపెట్టి రండిరా కూర్చుండ్రా అని చెప్పి ఒక పళ్ళెం తీసుకుని ఒరే నీళ్ళు తిండ్రా అనలే. ఈయనే పళ్ళెంలో నీళ్ళు పోసి శిష్యులు పాదాలని కడగడానికి యేసు ప్రభు కట్టుకున్న ఆ టవల్ని విప్పి ఏం చేశాడు? రైట్, నేను చెప్పేస్తాను. చూడండి. యేసు ప్రభు లంటోడు, అంత గొప్ప వ్యక్తిత్వం కలిగిన ఆ వ్యక్తి, ఆ దేవుడు శిష్యులందరినీ కూర్చోపెట్టి పళ్ళెం ఆయన తీసుకున్నాడు. నీళ్ళెవరిని పొయ్యమనలే. నీరు పోసి శిష్యుల యొక్క పాదాలని కడగడం ప్రారంభించాడు. ఇప్పుడు ఒక్కసారి ఆలోచించండి, యేసు ప్రభు అయితే బాప్తిజం తీసుకోని దేవుడు మాట్లాడాడో, యేసు ప్రభు అయితే కళ్ళు లేని కళ్ళు ఇచ్చాడో, యేసు ప్రభు అయితే శవాన్ని లేపాడో, యేసు ప్రభు అయితే నీటి మీద నడుచుకుంటూ వచ్చాడో, యేసు ప్రభు అయితే గాలి నీరుని గద్దించాడో, యేసు ప్రభు బోధిస్తుంటే అందరూ ఆశ్చర్యపడ్డారో ఆ యేసు ప్రభువే అంట శిష్యులు పాదాలు కడగడానికి సిద్ధమయ్యాడు. ఇప్పుడు లోకంలో జరిగే ఒక తంతు చూద్దాం. దేవుని పని చేసే పాస్టర్ అవనివ్వండి, దేవుని పని చేసే
పంతులు గారు అవనివ్వండి, దేవుని పని చేసే ముల్లా అవనివ్వండి, ఎవరైనా వీళ్ళ పాదాలని ప్రజలు ముట్టుకుంటారా? వీళ్ళు వెళ్ళి ప్రజల పాదాలు ముట్టుకుంటారా? ఎవరు వెళ్ళి ఎవరి పాదాలు ముట్టుకుంటారు? ప్రజలు వెళ్ళి దేవుని పని చేస్తున్న పాస్టర్ అయినా, దేవుని పని చేస్తున్న పూజారి గారైనా, దేవుని పని చేస్తున్న ముల్లగారికైనా వాళ్ళకి పాదాలకి దండం పెట్టుకుంటే నాకు మేలు జరుగుద్ది, మంచి జరుగుద్ది, నాకు ఆశీర్వాదం వస్తుంది అని ఒక నమ్మి వారి పాదాలని ముట్టుకుంటారు. ఇక్కడ ఇన్ని అద్భుతాలు చేసిన యేసు ప్రభు అంట ఎవరి పాదాలు ముడుతున్నాడు? ఇప్పుడు ఏ శిష్యుల్ని అయితే తయారు చేశాడో ఆ శిష్యుల పాదాలను ముట్టుకుంటున్నాడు. ముట్టుకుంటూ ఎలా ముట్టాడు అనే విషయాన్ని అక్కడ ఏం రాశాడంటే, ఒంటి మీద ఇది టవలు అందరు ఇలాగా మెడలో వేసుకోవడం అలవాటు, అవునా? అందరికీ ఇలాగా మెడలో వేసుకోవడం. ఇక్కడ ఈ ఊర్లో కూడా గమనించిన విషయాలు ఏంటంటే, టవల్ ఇలా మెడలో ఉంటుంది, ఎందుకో ఇలాగా మెడలో టవల్ ఉంటుంది, వేసుకుంటారు. ఈ మెడలో టవల్ అనేది సాధారణంగా కండువా, పురుషుడికి కండువా లెక్క. బైబిల్లో ఇక్కడ చెప్పిన సంఘటన ఏంటంటే, ఆయన వాడుతున్న టవల్, ఆయన భుజం మీద కూడా, యేసుప్రభు భుజం మీద కూడా టవల్ ఉంది. ఇది ఒక గౌరవం కింద వాడతారు టవల్ అనేది, అంటే కండువా అనేది గౌరవం కింద వాడేది. ఇది భుజం మీద ఉందనుకోండి, నేను రాజుని, నా భుజానికి చుట్టూ ఈ టవల్ ఉంటే నేను రాజుని. ఇదే టవలు ఇలా నడువుకుంటే నేను ఎవరిని? ఇప్పుడు ఇదే టవలు నా నడువుకుంటే ఇది ఎవరు? ఇప్పుడు నేను ఎవరిని? సడన్గా నేనేమయ్యాను? ఏమయ్యాను? భుజం మీద ఉంటే రాజు, నడువు కడితే యేసు ప్రభు చేసిన పని ఏంటో తెలుసు? అక్కడ ఆయన భుజం మీద ఉన్న టవల్ని తీసుకుని నడువు కట్టాడంట. ఒక దాసుడు, ఒక పనుడు, ఇన్ని అద్భుతాలు చేసిన ఈ వ్యక్తి, ఇన్ని సూచక్రియలు చేసిన ఈ వ్యక్తి ఆయన భుజం మీద ఉన్న ఆ మర్యాదను తీసి యేసు ప్రభు కంటే గొప్పల దగ్గర కాదు, మళ్ళీ యేసు ప్రభు తయారు చేసిన వ్యక్తుల దగ్గర నడువుకి టవల కట్టి బేసుల్లో నీళ్ళు పోసి, ఒరే ఇటు రండిరా అని చెప్పి ఒక్కొక్క శిష్యుడిని పిలిచాడు. పిలిచి మీ పాదాలు తీసుకురండి, ఇక్కడ పాదాలు తీసుకురండి అంటే పాదం పెడుతుంటే ఆ పాదం అంతా కడుగుతూ పదవి రాస్తాడంటే టవల్ నడువు నుండగానే తుడుస్తున్నాడు. మళ్ళీ తీసి కాదు నడువు కట్టుకున్న టవల్ని పాదాలని తుడుస్తున్నాడు. ఎలా తుడుస్తుంటాడు తెలుసా? ఎలాగా చెప్పండి. ఇప్పుడు నేను నడువు కట్టుకుని ఎవడైనా పాదాలు తోడంటే ఎలా అవుద్ది? ఒరే నీ కాలు నా అంత ఎత్తురా అంటే అవుద్దా? ఎత్తగలుగుతాడా? నేనేం చేయాలి అప్పుడు? ఆయన ఎత్తమనాలా? నేను యేసు ప్రభు వంగాడు. ఈ టవల్ ఇక్కడే నడువుకే ఉంది. యేసు ప్రభు వంగి పాదాల దగ్గరికి వెళ్ళి ఈ టవల్తో మొత్తం తుడిచాడు. అని కడిగిసాను, తుడుచుకెళ్ళి అనలే. కడగడం ఆయన పనే, తొడడం కూడా ఆయన పనే. శిష్యుల్ని పాదాల దగ్గరికి అంత గొప్పడు, అన్ని గొప్ప పనులు చేసిన ఆ యేసు ప్రభు ఈ శిష్యుల దగ్గర పాదాల దగ్గర కడగడం ప్రారంభించాడు. కడిగిన తర్వాత, తుడిసిన తర్వాత కొన్ని విషయాలు మాట్లాడతాడు. 12వ వచనం చూడండి. 13, 12 అదే 13వ అధ్యాయము, యోహాను సువార్త 13వ అధ్యాయము 12వ వచనం నుంచి. వారి పాదాలను కడిగి పై వస్త్రం మరలా యథావిధిగా వేసుకొని, చూడండి చాలండి, ఇక్కడ చూడండి. పాదాలు కడిగి పై వస్త్రాన్ని మళ్ళీ ఏం చేశాడు? ఒరే మురికి అయిపోయింది, 2 బాతులు బాధిండ్రే అన్నాడా? వాళ్ళ మురికిని మరలా ఎక్కడ వేసుకున్నాడు? మరలా వేసుకున్నాడు మొహమాట లేకుండా వేసుకుని ఏం చేశాడంట? 13 చదవండి, ఎవరో గట్టిగా చదవండి. మీరు నన్ను బోధకుడని, ప్రభు అని నన్ను పిలుస్తున్నారు కదా, నేను బోధకుడిని, ప్రభువును గనక న్యాయమే. మీరు ఇలా పిల్లడం ఇలా అనడం న్యాయమే. కాబట్టి
ప్రభువుని బోధకునైనా నేను మీ పాదాలని కడుగుతున్నాను. ఇక్కడ ఆగుదాం. మీరు కూడా ఒకరి పాదం అలాగే కడగండి అని చెప్పాడు. నేను మీకు ఎలాగైతే చేశానో మీరు కూడా అలాగే చెయ్యండి. మీకు మాదిరిగా ఇలా చేశాను. చాలు, ఇక్కడ తాగండి. ఇక్కడ యేసు ప్రభు వారు చేసిన పని గురించి మాట్లాడుతూ శిష్యులతో మాట్లాడుతున్నాడు. పని అయిపోయింది. తుడిస్తాడు. తుడిసిన గుట్టని పక్కన పడిలే, మరలా ఒంటి మీద వేస్తున్నాడు. మురికి ఉంటుందో ఉండదా? మట్టి ఉంటుందో ఉండదా? తడి ఉంటుందో ఉండదా? ఉతకమనలేదు, పక్కన పెట్టలేదు, ఆరేరా అని కూడా కనీసం అనలేదు. ఆ తగ్గింపు ఏంటంటే ఆ గుడ్డల్ని మళ్ళీ ఒంటి మీద వేసుకుని, మీరు నన్ను బోధకుడని పిలుస్తున్నారు కదా, నన్ను దేవుడిని అని పిలుస్తున్నారు కదా, మీరు వీళ్ళ పిల్లడంలో న్యాయమే ఉంది. కానీ నేను బోధకుడినైనా నేను దేవుడినైనా నీ పాదాలు కడగడం న్యాయం అంటున్నాడు ఆయన. దేవుని పాదాలు మనుషులు కడుగుతారా? మనుషుల పాదాలు దేవుడు కడుగుతాడా? ఏం చూస్తాం మనం? సాధారణంగా జరిగేది ఏం చేస్తాం? దేవుని పాదాలు మనుషులు కడుగుతారు. బైబిల్ ఎందుకు అంత విచిత్రంగా అనిపిస్తుంది అంటే, ఇక్కడ దైవత్వం కలిగిన ఈయనే మనుషుల పాదాలు కడుగుతున్నాడు. కడుగుతూ ఒక మాదిరి ఏం పెట్టాడంటే, దైవత్వం కలిగిన నేనే వంగి ఒక పనివాడలా నేను పనిచేస్తున్నాను అని రుజువు చేశాడు. ఇక్కడ నేను పనివాడులా నేను పని చేస్తున్నాను అనే విషయాన్ని తెలియపరుస్తున్నాడు. ఇక్కడ పని చేసే అంత పనివాడులాగా. ఇప్పుడు ఆలోచించండి, దైవత్వం కలిగిన ఆ దేవుడు ఇలాంటి పని చేయడం ఎక్కడైనా అవుతుందా? అప్పటికి పేతురు అనేసాడు, బాబు నువ్వు నా కాలు కడగడం ఏంటి? అసలు ఛాన్సే లేదు, అసలు నా కాలు ముట్టుకోవడం కూడా అస్సలు లేదు అన్నట్టుగా అన్నాడు. ఒప్పుకోలేదు, కానీ చెయ్యాలన్నాడు. అంటూ ఇది గనక నువ్వు చెయ్యకపోతే నువ్వు నాకు పాత్ర కాదు అనేసాడు. ఇప్పుడు ప్రతి క్రైస్తవులు ఉన్న వారికి చెప్తున్నాను ఏంటంటే, పనివాడి లక్షణం రాకపోతే నువ్వు క్రైస్తవుడు కాదు. యేసు ప్రభు అణిగినంత, యేసు ప్రభు వంగినంత, యేసు ప్రభు చేసినంతగా ఆ పనివాడి లక్షణము రాకపోతే యేసు ప్రభుకి పాత్రుడు కాదు. నువ్వు దైవత్వంలో పాత్రుడు కాదు. యేసు ప్రభువులంటే వాడే అన్న పనులు చేసినటువంటి వాడే, దేవుని చేత డైరెక్ట్గా పొందిన వాడే వంగి ఆయన ఆ పాద సేవ చేస్తున్నాడు శిష్యులకి. ఇప్పుడు అలాంటి దైవత్వం కలిగిన యేసు ప్రభువే వంగి ఒక మాదిరి చూపిస్తున్నాడు. మీరు ఇలాంటి పనులు అవ్వాలి. పనుల గురించి మాట్లాడుతున్నాం కదా, దేవుని దాసుడు అనే పదం వాడుతున్నాం కదా, దేవుని పనివారులారా అని పిలిచాడు కదా. పనుడు ఎలా ఉండాలి? ఇప్పుడు పనుడు ఎలా ఉండాలి? ఎవరిది కడగాలి? ఇంతకీ ఎవరిది కడగాలి? మళ్ళీ మొదటి పేతురు పత్రిక ఎవరు మొదటి పేతురు పత్రిక లేదు మనం చదివింది? మూర్ఖులు 12 మంది శిష్యుల్లో అప్పు చెప్పిన వాడు ఉండలేదా? వాళ్ళ కాలు కడిగాడా మానేశాడా? ఏనా మానేశాడా? ఒరే నువ్వు నన్ను అప్పు చెప్పేస్తావు, ఎలాగో నరకానికి పోతావు, నీ కాలు కడిగి ప్రయోజనం ఏంట్రా, నువ్వు వెళ్ళి పక్కెళ్ళు అన్నాడా? ఆడి కాలు కూడా కడిగాడు. ఇప్పుడు పనోడు అవ్వాలంటే ఇప్పుడు చేయాల్సిన పద్ధతి ఏంటి? నిన్ను నువ్వు వంగి ఒక పనోడు లక్షణం ఏంటంటే, నీ ఎదురుగుండా ఉన్న మూర్ఖుడు పాదాలు కడిగి అంత మనసు రావాలి. వస్తుందా? మూర్ఖుడు యొక్క పాదాలు కడిగే, అప్పు చెప్పినోడు పాదాలే కడిగాడు యేసుప్రభు. ఇక్కడ మరణానికి అప్పు చెప్పిన 30 వెండి అమ్మివేయబడిన ఆ వ్యక్తి పాదాలే కడిగాడు. ఇక్కడ అంత తగ్గి అంత పెద్ద పనోడిని నేను అని రుజువు చేశాడు. ఇన్ని అద్భుతాలు చేయగలిగిన యేసుప్రభు ఎంత తగ్గించుకున్నాడంటే వంగి అంత స్థాయిలో ఈయన తగ్గించుకుని శిష్యుల పాదాలు కడిగి, మీరు కూడా ఇలానే చెయ్యాలి, ఇలా చేస్తేనే మీరు నాలో పాత్రులు, లేకపోతే కాదు అనిసాడు. ఇప్పుడు దేవునికి పనివారి కాకపోతే దేవునిలో పాత్రులు కాదు. దేవుని చిత్తము చెయ్యాలి అంటే, దేవుని చిత్తం నెరవేర్చాలి అంటే
నీ దగ్గరున్న ఆ మూర్ఖ స్వభావం కలిగిన లేదా ఆ కింద వచనంలో మాట్లాడిన నీ యజమానికి నువ్వు అలా లోబడి ఉండాలి. యజమానుడికి లోబడి ఉండడం దేవుని చిత్తము. ఈ పదం అనండి, యజమానుడికి లోబడి ఉండడం దేవుని చిత్తము. అది ఇంతకీ ఎలా లోబడాలంట? ఎలాగా? ఇప్పుడు మీ యజమాని ఎవడు? ఎవరు? మూర్ఖులు. మూర్ఖులు. మూర్ఖులైన ఈ యజమానులకి, మంచివారినే కాదంట, మంచి యజమానులే కాదు, మూర్ఖులైన మీ యజమానులు కూడా లోబడి ఉండాలి. ఎలా లోబడి ఉండాలంట? పనివాడు ఎలాగైతే లోబడి ఉంటాడో అలా లోబడాలి. ఎలా లోబడ్డాడు పనివాడు? తన పై ఉన్న ఆ వస్త్రం తీసి నడువు కట్టి కాళ్ళు కడిగి ఒంగుని తుడిచి మళ్ళీ బట్ట వేసుకునే అంత పెద్ద పనితనం రావాలి. అంత పనివాడు రావాలి. ఇప్పుడు యజమానుడికి లోబడ్డం రావాలి. ఇప్పుడు ఇంతకీ విషయంకి వస్తాను. యజమానుడు అంటే ఎవరు? పనివాడు అంటే ఎవరు? యజమానుడు అని ఎవరిని పిలుస్తారు? పనివాడని ఎవరిని పిలుస్తారు? నేను కొన్ని విషయాలు చెప్పేస్తాను, మీరు యజమానుడు ఎవడో మీకు అర్థమైపోద్ది. ఇప్పుడు యజమానుడు ఎవడో మీకు అర్థమైపోతుంది. స్పీడ్గా చెప్పేస్తాను, టైం అవుతుంది. మీలో ఎవరైనా మీ ఇంట్లో ఒక పని అబ్బాయిని కానీ పని అమ్మాయిని కానీ పెట్టుకునే స్తోమత ఉందా లేదా? మాట్లాడండి. ఉందా? ఉంది. మీకు మీ ఇంట్లో ఒక పనివాడిని పెట్టుకునే స్తోమత ఉంది అంటే మీరు యజమానులు, పనిచేసేవాడు ఎవడు? పనివాడు. రైట్? మీరు యజమానులు, మీ ఇంట్లో పనిచేసేవాడు పనివాడు. రెండో విషయంకి వస్తున్నాను. మీరు తినడమే కాకుండా మీ ఇంట్లో ఒక మనిషికి ఎక్స్ట్రాగా తిండి పెట్టగలుగుతారు లేదా? స్తోమత ఉందా లేదా? ఉందా? అందరు అంటే మీరు పెట్టగలిగే స్థితిలో ఉన్నారు. మీరు యజమానులు, ఎవడైనా ఒకడు వచ్చి తినడానికి పెట్టడానికి ఉన్నాడు, ఆడు పనివాడు. రైట్? మూడో విషయంకి వస్తున్నాను. మీలో ఎవరైనా ఒక పిల్లవాడిని చదివించగలరా? స్తోమత ఉందా? పెద్దది అక్కర్లే, మామూలు చదువులు చదివించగలిగే, ఆ ఫీజులు కట్టగలిగే ఆ స్తోమత ఉందా? ఉందా లేదా? అంటే మీరు యజమానులు, ఎవడైతే కట్టించుకుంటున్నాడో ఆడెవరు? ఇప్పుడు కట్టి మాట్లాడండి. ఫీజు కట్టే మీరు యజమానుడు, కట్టించుకున్న వాడు పనివాడు. ఏం చెప్తాడు ఆడే? స్కూల్కి వెళ్ళి మా యజమానుడు వస్తారండి, ఆయన కడతారండి అని చెప్తారు. అంటే ఫీజు కట్టగలిగే స్థాయి స్తోమతి ఉంది అంటే ఖచ్చితంగా యజమానుడే అని. నాలుగు విషయంకి వస్తున్నాను. మిమ్మల్ని ఎవరైనా ఒక 5,000 నుంచి 5,000 ఎబవ్, 5,000 పైచలకు ఎవరైనా డబ్బులు అప్పు కానీ ఇవ్వమని సహాయం కానీ అడిగారంటే 5,000 ఎబవ్ ఇవ్వగలిగే ఆ సత్తా ఉందా? 5,000 రూపాయలు అడిగితే మీరు ఇవ్వగలిగే ఆ సత్తా ఉందా లేదా? ఉంది. అంటే ఏ వ్యక్తి అయితే మీ దగ్గర 5,000 ఆశించి వచ్చాడో ఆయన మీకంటే చాలా తక్కువ, అణిగి మణిగి తక్కువ స్థాయిలో ఉన్నాడు. మీరు ఒక 5,000 నుంచి పైచలకు మీరు ఇవ్వగలిగారంటే మీరు వాడికి యజమానిగా ఉన్నారు కదా? రైట్. ఐదో విషయంకి వస్తున్నాను. మీరు ఎవరికైనా ఒక జత బట్టలు కొని ఇవ్వగలుగుతారా? మీరు ఎవరికైనా ఒక జత బట్టలు కొని ఇవ్వగలుగుతారంటే ఇవ్వగలనని చెప్పారు. మీరు ఎవరి దగ్గర నుంచి అయినా పొందుకునే స్థితిలో లేరు కదా. బట్టలు పాతకైపోయి ఎప్పుడు కొంటావు అని అడిగే స్థితిలో లేరు కదా. మీరు ఒకరికి ఒక జత బట్ట పెట్టగల స్థాయి ఉందా లేదా? అంటే మీ దగ్గర ఉన్న పనోడు ఒక జత బట్ట మీ దగ్గర నుంచి ఆశిస్తే మీరు ఒక జత బట్ట ఇవ్వగలిగే స్థాయిలో ఉన్నారు. ఇప్పుడు యజమాని ఎవరికి? మీరా పనుడా? తీసుకున్నావాడా? మీ ఇచ్చేవాడు. మీరంతా యజమాని స్థాయిలో ఉన్నారు. ఆరో విషయంకి వస్తున్నాను. మీరు ఎక్కడికైనా వెళ్ళడానికి మీ సొంత వాహనం ఉందా లేదా? ఉందా? సొంత వాహనం లేని వారు కూడా ఉన్నారు కదా. ఉన్నారా లేదా? ఇప్పుడు మీరు ఎక్కడికైనా వెళ్ళాలంటే మీకు సొంత వాహనం ఉంది, మీరు వెళ్ళగలుగుతారు. లేని వాడి పైన మీరు యజమానుడే కాదా? బాబు కొంచెం దింపేనమ్మా అన్నాడు అనుకోండి, మీరు యజమాని కదా. పనోడు ఏం చేయాలి? మీరు దింపారు అంటే మీరు యజమాని స్థాయిలో ఉన్నారా? యజమాని స్థాయిలో ఉన్నారు. ఏడో విషయం వస్తుంది. మీ కాళ్ళ మీద మీరు నిలబడి మీ సంపాదన మీరు తిని మీ కుటుంబాన్ని మీరు పోషిస్తున్న స్థాయిలో ఉన్నారా లేదా?
మీ కాళ్ళ మీద మీరు నిలబడి మీ కుటుంబాన్ని పోషించిన స్థాయి. ఇప్పుడు వీళ్ళకి ఉండదు. వీళ్ళు ఎవరి మీద ఆధారపడాలి? పిల్లలు అనేవారు తల్లిదండ్రులు. మీరు ఎవరి మీద ఆధారపడుతున్నారా? మీ కాళ్ళ మీద మీరు నిలబడ్డారా? అంటే మీ కాళ్ళ మీద మీరు నిలబడ్డారంటే మీరు ఒకరికి డబ్బులు ఇచ్చి పనిచేసిన స్థాయిలో ఉన్నారు. అవునా? రైట్. మీ కాళ్ళ మీద మీరు నిలబడ్డారు. ఇప్పుడు మీరు యజమానులు కాదా? యజమానులు కాదా? ఇన్ని అర్హతలు కలిగిన యజమానుడంట పనుడి కింద మారాలంట. ఎవరికి? నీ దగ్గర ఉన్న పనుడికి. పనుడు ఎవడెందుకు? ఇప్పుడు నీ దగ్గర పనికొచ్చినాడు పనుడు కాదు, అర్హత కలిగిన వాడు పనుడు. అన్ని విషయాల్లో అర్హత కలిగిన వాడు పనుడు. యేసు ప్రభు అన్ని విషయాల్లో అర్హత కలిగిన వాడే, అన్ని విషయాలు చేయగలిగిన వాడే. కానీ ఆయన అర్హత ఏంటంటే ఇవన్నీ చేయగలరు కాబట్టి ఈయన పనుడు కింద మారాలి. ఇప్పుడు మీ దగ్గర పనిచేసే వాళ్ళు పనులు కాదు. ఇప్పుడు వాళ్ళకి మనం ఏం చేయాలి? అసలేం పనుడు ఎవడు? ఆడి కాదు. పనుడు ఎవడు? అర్హత కలిగినోడు పనుడు. నేను మళ్ళీ చెప్తున్నాను మీకు అర్థమవడానికి. మీ ఇంట్లో పనిచేసే వారికి, మీ దగ్గర పనిచేసే వారికి ఏమీ లేవు కాబట్టి వారు పనురని సమాజం చెప్పుద్ది. బైబిల్ పద్ధతి ఏంటంటే మీకు అన్నీ కలిగినప్పుడు మీరు పనులు అంటుంది. మీకు అన్నీ కలిగి ఉన్నప్పుడు మీరు పనోళ్ళలాగా ఉండాలి. మీకు అన్ని విషయాలు ఉన్నాయి కాబట్టి పనోళ్ళలాగా ఉండాలి. మీరు ఎప్పుడైనా మీ పనివారికి ఏదైనా ఇస్తున్నప్పుడు లోపల ఎక్కడైనా చిన్న ఆనందము, చిన్న గర్వము, నేను దానికి ఇచ్చేస్తున్నాను అని లోపల ఎక్కడైనా చిన్న నేనిచ్చాను పనమ్మాయి యజమానుడికి ఇవ్వడం. నా మాట అర్థమవుతుందా? ఇప్పుడు మనకి ఆనందం వస్తుందంటే పని వాళ్ళమా యజమానులమా? వారు చేస్తున్నప్పుడు నేనే అండి ఆడికి చేసింది, నేనే అండి ఆడికి ఇచ్చింది, నా వల్లే అండి అంటున్నప్పుడు యజమానుడిగా ఆనందిస్తున్నావా పనివాడుగానా? యేసు ప్రభు ఏమన్నాడు? ఇప్పుడు ఆడికి ఇచ్చి నీకెవ్వడం మా ధన్యత బాబు, నీలంటోళ్ళు చేయడం మా భాగ్యం బాబు అనే స్థాయికి రావాలి. ఒక యజమాని ఒక పనోడు స్థాయికి మారకపోతే దేవుని చిత్తం ఆయన జీవితంలో జరగదు, ఆవిడ జీవితంలో జరగదు. యేసు ప్రభు ఈ భూమి మీదకి అన్ని అధికారం కలిగి వచ్చాడు. వచ్చి ఏ శిష్యులనైతే తయారు చేశాడో ఆ శిష్యుల పాదాలు కడిగాడు. వెళ్ళే ముందు ఒరే నేను దేవుడు కాబట్టి నా పాదాలు కడగండి రా అనలే. దేవుడైన యేసే శిష్యుల పాదాలు కడిగి ఇది చేయాల్సిన పని, ఒక సేవకుడుగా ఒక పనివాడుగా ఉండాల్సిన లక్షణాలు ఇది అనే విషయాన్ని నేర్పించి వెళ్ళాడు. ఇక్కడ క్రైస్తవుడుగా నువ్వు ఉండాలంటే నువ్వు పనోడుగా మారకపోతే క్రైస్తవుడు కాదు. ఇంకో మాట చెప్పాలంటే నువ్వు పనోడుగా అవ్వకపోతే అసలు దేవునికి నీకు సంబంధమే లేదు. ఎందుకంటే యేసు ప్రభు ఆ పని చేసి వెళ్ళాడు, మనల్ని కూడా ఆ పని చెయ్యాలని చెప్తాడు అంతే. నువ్వు పనివాడిగా, పనివారులారా మీ యజమానులకి లోబడి, పూర్ణ భయంతో లోబడి అనే పదం అన్నాడు. అసలు పనివాడికి ఉండాల్సిన లక్షణాలు ఉన్నాయా లేవా అని ఆలోచించాలి ముందు. అసలు నేను పనివాడినా కాదా అనే విషయం ఆలోచించాలి. ఇక్కడ పనివారులారా అని పిలిచాడంటే ఆ పిలుపుకి అర్హత ఉందా లేదా? పనివాడికి కొన్ని అర్హతలు ఉన్నాయి. పనివాడు కొన్ని పనులు చేయాలి. ఆ పని చేయకుండా పనివాడి కింద లెక్కర రాదు. యేసు ప్రభు దృష్టిలో, ఇప్పుడు మన దృష్టిలో ఏంటంటే మన ఇంట్లో పనిచేసేవాడు పనివాడు. యేసు ప్రభు దృష్టిలో ఏంటంటే అన్ని అర్హత కలిగిన వాడు తగ్గి ఉండడం పనివాడి లక్షణం. ఇప్పుడు యేసు ప్రభు అనుకుంటున్న పనివాడి లక్షణాలు మనకు ఉన్నాయా లేవా అనే విషయాలు మనం ఆలోచించాలి. పనివారులారా అనే పదానికి చాలా విలువ ఉంది. యేసు ప్రభు పిలిచిన పిలుపు, ఆ పిలుపు ప్రభు చిత్తము చెయ్యాలి అని అంటే ఖచ్చితంగా క్రైస్తవుడు అనేవాడు పనివాడులానే ఉండాలి. లొంగాలి. అవతల వాడికి ఆ మర్యాద ఇస్తూ ఆ సేవ చేసేలాగా ఉంటేనే క్రైస్తవ్యంలో నీకు భాగం, లేకపోతే భాగం లేదు. నువ్వు పనివాడిగా మారకుండా ఏ పని నువ్వు చేయలేవు, దేవుణ్ణి మెప్పించలేవు, దేవునికి దూరం అయిపోతావు. పనివాడు అనే పదానికి చాలా విలువ ఉంది. ఆ పనివాడిలాగా మారాలని ఆశ, దేవుని చిత్తము అది జరగాలి అనే ఆశ. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. తండ్రి, నీ మాట కఠినమైంది. ఈరోజు అన్ని అర్హతలు కలిగిన వాడు నువ్వు. నీటిలోంచి బాప్తిజం పొందగానే స్వయంగా నేరుగా దేవుడే నీ గురించి ఒక సాక్ష్యం ఇస్తూ, ఈయన నా ప్రియకుమారుడు,
ఈయన యందు నేను ఆనందిస్తున్నానని స్పష్టమైన మాట. ఈ భూమి మీద ఉండగా అనేక అద్భుతాలు చేసావు. ఎక్కడ ఎప్పుడు జరగని అద్భుతాలు మీరు చేశారు. అంత అద్భుతాల మధ్యన ప్రజల దగ్గర ఒక గొప్ప సాక్షిగా నిలబడ్డాం. నిన్ను ప్రజలు ఆరాధించడం ప్రారంభించారు, దేవుడిగా చూడడం ప్రారంభించారు. ప్రజలందరూ దేవుడిగా చూస్తున్న నిన్ను ఎలా తగ్గించుకున్నావు అంటే, శిష్యుల పాదాలు కడిగి నేను పనోడిని అని చెప్తున్నావు. దేవుడి పాదాలు కడిగి మురిసిపోయే రోజులు. కానీ దేవుడైన నీవే నీ శిష్యుల పాదాలు కడిగి మీరు కూడా ఇలాగ చేయండి అని చెప్పిన ఒక పనివాడుకున్న, ఒక సేవకుడుకున్న, ఒక బానిసకున్న ఒక లక్షణాన్ని మీరు మాకు చూపించి మాదిరిగా పెట్టారు. ఈరోజు మమ్మల్ని మీరు అవమంటుంది ఏంటి అంటే, యజమానుడిలా కాదు, పనివారులారా అని పిలిచావు. ఆ లక్షణాలు మాలో లేవేమో. పనివారికి ఉండాల్సిన ఆ లక్షణాలు మాకు లేవేమో. సేవకుడికి బానిసకి ఉండాల్సిన ఆ లక్షణాలు మాకు లేవేమో. ఎవరి దగ్గర మేము లోపడం, ఎవ్వరికీ లోపడం, ఎవ్వరికి మర్యాద ఉండవు. మా పైన ఆ యజమానులు ఎవరైనా ఉండే, ఆ యజమానులకి మేము లోబడం, వారికి మర్యాద ఇవ్వం మేము. మీరు మాత్రం అలా చేయలేదు. నీకెందున్నా నీ శిష్యుల్ని, నిన్ను చూసి తయారైన నీ శిష్యుల్ని పాదాలు కడిగి నువ్వు ఎంత తగ్గించుకున్నావు అనేది మాకు రుజువుపరిచావు, నేర్పించావు. మీరు పాదాలు కడుక్కోండిరా, కడగండిరా, ఒకరికొకరు కడుక్కోండిరా అని ఒక మాట అనేస్తే అయిపోయేదే. కానీ దైవత్వం కలిగిన మీరు ఆ పని చేసి చూపించారు. అంత తగ్గించుకున్నారు మిమ్మల్ని మీరు. అయ్యా, ఆ తగ్గింపు స్వభావం మాలో కూడా రావాలి. మీరు మమ్మల్ని యజమానులను పిల్లలే, పనివారులారా అని పిలిచారు. మాలో ఆ సేవకుడికున్న ఆ లక్షణాలు ఉండాలి. పనివారిగా మేము ఉండకపోతే, యజమానులుగా మేము జీవిస్తే, యజమానులైన మమ్మల్ని వదిలి వెళ్ళిపోతాం ఒకరోజు. మా పైనున్న ఆ అధికారులని, మా పైనున్న ఆ మూర్ఖులకి మేము లోబడాలి అంటే ఖచ్చితంగా ఒక పనోడు ఎలాగైతే లోబడతాడో అలా లోబడాలి. అలా లోబడకపోతే నీ వారిని కాదని చెప్పిస్తావు నువ్వు. తండ్రి, అంత లోబడ్డాం, మీ అంత లోబడ్డాం మాకు చాలా కష్టమైన పనే. నిన్ను ఎవరైతే అప్పచెప్పడానికి, మరణానికి అప్పచెప్పడానికి ఉన్నారో ఆయన పాదాలు కూడా కడిగి ఆఖరికి అంత ప్రేమ, అంత లోబడ్డం చూపించావు. అయ్యా, మేము కూడా అలాంటి లోబడే స్వభావానికి మాకు ఇవ్వండి. మా శరీరాలు, మా మనసులు ఆ లోబడే తత్వానికి ఒప్పుకోవు. కానీ ఆ సహాయాన్ని అందించమని అడుగుతున్నాం ప్రభా. చిన్న మందిగా మేము కూడి ఉన్నాం. మాతో ఒక దాసునికి ఉండాల్సిన స్వభావం, ఒక పనివాడికి ఉండాల్సిన ఆ స్వభావం మనందరికీ రావడానికి సహాయం చేయమని అడుగుతున్నాం. మరొకసారి ఈ మాట విన్న నీ పిల్లలందరినీ జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాం. వారికి ఉన్న కష్టాలు, వారికి ఉన్న ఇబ్బందులు, వారికి ఉన్న బలహీనతలపైన విజయాన్ని ఇచ్చి లోబడే మనసు వారిపైన ఆ యజమానులు, వారిపైన ఆ అధికారులు, వారికి వయసుకి మించిన వారికి, ఎక్కువ ఉన్న వారికి అందరికీ లోబడి ఆ లోబడే తత్వం అందరికీ ఇవ్వమని